హ్యాపీ ఏకాదశి. సో అందరికీ హ్యాపీ ఏకాదశి అండి. మా వాడు అదే చెప్తున్నాడు. సో మార్నింగ్ 3:30కి అంతా లేచి నేనైతే మంచిగా పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. సో ఇది ఇంట్లో పూజ అండి. ఇంకా తులసం దగ్గర కూడా మంచిగా పూలతో అలంకరణ చేసుకొని పూజ అయితే బాగా చేసుకున్నాను. సో ఇంట్లోనే నేను పీఠం కూడా పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుందాం అని చెప్పేసి పూజ కూడా చాలా బాగా అయ్యిందండి. చాలా పీస్ఫుల్గా అయిపోయింది. మార్నింగ్ టైమ్స్ కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అయ్యన్ కూడా పడుకుంటాడు కాబట్టి నేను మంచిగా అలంకరణ చేసుకొని మంచిగా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. స్వామివారిని అయితే చూసేయండి ఎంత అందంగా ఉన్నారంటే స్వామివారు నా దిష్టే తగిలేటట్టుంది. పూలతో మంచి స్వామివారు అలంకరణ ప్రియుడు కదండి, అందుకనే వెరైటీగా మంచిగా డిఫరెంట్ ఫ్లవర్స్తో కలర్ఫుల్గా డెకరేట్ చేశాను. సో ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా ఈవినింగ్ ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవటానికి అయితే వెళ్ళిపోయాం. సో పూజ కూడా గుళ్ళో మంచిగా అయిపోయింది. ఈ టెంపుల్ వచ్చి మా నియర్ బై ఉంటుందండి. యాక్చువల్లీ నేను రుషికొండ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, బట్ అక్కడ క్రౌడ్ ఉంటుంది, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర పీస్ఫుల్గా దర్శనం చేసేసుకున్నాము. ఇంకా రిటర్న్లో టిఫిన్ షాప్కి వెళ్ళి ఇంకా టిఫిన్ కంప్లీట్ చేసేసి అయ్యన్ కొన్ని టాయ్స్ తీసుకున్నాడు, అవైతే చూపిస్తున్నాడు. ఓకే గాయస్, బాయ్.